సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అఖండ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ ప్రకటించేశారు. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ మూవీ వార్ 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. అయితే కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నాయి. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న చిత్రాలు సైతం రిలీజ్ డేట్ ప్రకటించడానికి వెనకాడుతున్నాయి. ఎందుకో చూద్దామా? పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్ డేటే కాదు, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా గడిపిస్తున్న పవన్ షూటింగ్ కి మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు. ఇంకో 8 రోజుల పాటు కాల్ షీట్స్ ఇస్తే హరిహర వీరమల్లు పూర్తవుతుంది. కానీ ఆ 8 రోజులు ఎప్పుడిస్తాడో తెలియదు. ఇంకో 15 నుంచి 20 రోజులు వర్క్ చేస్తే ఓజీ కూడా గుమ్మడికాయ కొట్టేయచ్చు. షూటింగ్ చేయాల్సింది తక్కువ రోజులే కావడంతో మార్చి 28న వీరమల్లును రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 6న ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేస్తున్నా మార్చి 28న సినిమా థియేటర్స్ లోకి వస్తుందా రాదా అన్న అనుమానం మాత్రం లేకపోలేదు. గత ఏడాది సెప్టెంబర్ 28న రావాల్సిన ఓజీ ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది. పవన్ 3 సినిమాలు చేస్తున్న ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఇదే. హీరో ఎక్కడికెళ్లినా సందర్భం ఏదైనా ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి. మరి విఎఫ్ఎక్స్ వర్క్ పెద్ద సినిమాలను ఇబ్బంది పెడుతోంది. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుందని ప్రకటించారు. ప్రభాస్ కు గాయం, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో రాజాసాబ్ మరో డేట్ చూసుకోవాల్సి వచ్చింది. విశ్వంభర టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్ పై వచ్చిన కామెంట్స్ తో జనవరి 10న రావాల్సిన విశ్వంభర రిలీజ్ వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ తో మెగాస్టార్ సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. టైంకి ఎప్పుడూ రాని రాజమౌళి మహేష్ మూవీ రిలీజ్ గురించి పెదవి విప్పడు. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ ప్రెడిక్ట్ చేస్తూ ఏడాదిన్నరలో వస్తుందన్నాడు. ఈ లెక్కన 2026 మహేష్ ఎంట్రీ ఇస్తాడు.